మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఎదుటివారిని బాధపెట్టి వాళ్ళ ఆనందం పొందుతారు. వారికి అదో రకమైన తృప్తి. కానీ బాధపడేవాడు తనకు ఏదో ఒక రోజు వస్తుందని ఆశతో ఉంటాడు. కానీ పురాణాలు బట్టి పూర్వం శాపం అనే అస్త్రాలు ఉండేవి. వారికి జరిగిన అన్యాయం బట్టి వారు శపించడం కథలుగా వింటుంటాం. అది చివరికి రాముడైనా సరే దేవుడైనా సరే శాపం శాపమే. అయితే సీతాదేవికి చిలుక శాపం ఏంటో మనం తెలుసుకుందాం. సీతమ్మకు చిలుక శాపం ఇవ్వడంపై పద్మపురాణంలో ఒక కథ ఉంది. అది ఏంటంటే, మిథిలా నగరంలోని అంతఃపురం ఉద్యానవనానికి ఒక సాయంత్రం నాడు సీత తన చెలికత్తెలతో విహారానికి వెళ్ళిందట. అప్పుడు ఒక చెట్టు మీద ఒక చిలుక జంట ముచ్చట్లు ఆడుకోవడం ఆమె చూచిందట. అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విందామని వాటి దగ్గరికి వెళ్ళింది సీత. మగచిలక ఇలా అందట: ఈ దేశపు రాజుగారికి సీత నాగటి చాలులో దొరికిందట. ఆమెను శ్రీరాముడు ధనుర్భంగం చేసి పెళ్లి చేసుకుంటాడట. అది విన్న సీత ఆ చిలుకల జంటను పట్టి తెప్పించి, ఈ సంగతి మీకెలా తెలిసింది అని అడిగిందట. అప్పుడవి, మాది వాల్మీకి ఆశ్రమం, ఆ మహర్షి రాస్తున్న రామాయణంలోనివే ఈ విశేషాలు అన్నాయట. అప్పుడు సీత ఆనందంతో, నేనే సీతను, రండి అంతఃపురంలోకి వెళ్దాం అంది. అప్పుడు చిలుకలు, అమ్మా, మేం స్వేచ్ఛగా తిరిగేవాళ్ళం, మీ అంతఃపుర పంజరాల్లో ఉండలేము, మమ్మల్ని వదిలేయండి అని ప్రాధేయపడ్డాయట. అప్పుడు సీత, పోనీ నా వివాహం అయ్యేదాకైనా నా దగ్గర ఉండండి అని సీత ఆ సుఖ దంపతులను కోరిందట. అప్పుడు మగచిలక ఇలా అంది: అమ్మా, నా భార్య చోళాలు, శ్రమకు ఓర్వలేదు, మమ్మల్ని దయతో విడిచిపెట్టండి అని అడిగింది. అయితే ప్రసవం అయ్యేంత వరకు ఆడుచిలక నా వద్దే ఉంటుంది అంటూ మగచిలకను విడిచిపెట్టింది సీత. అప్పుడు సుఖదంపతులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఇద్దరినీ వదిలిపెట్టమని ప్రార్థించాయి. కానీ సీత ఆడుచిలకను వదలలేదు. భర్త దుఃఖమును భరించలేక ఆడుచిలక సీతమ్మకు ఇలా శాపం పెట్టింది: ఇంత కఠినరాలివై గర్భవతమైన నన్ను నా భర్త నుంచి విడదీశావు కాబట్టి నువ్వు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖిస్తావు అంటూ ప్రాణం విడిచింది. ఈ సుఖశాపమే గర్భవతి అయిన సీతను రాముడు అడవిలో విడవడానికి కారణమైంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ వైరల్ క్యూబ్.